నమస్తే DCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. భక్తుల మనోభావాలపై జగన్మోహన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నారన్న మంత్రి పార్థసారథి. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ విష ప్రచారం చేస్తుందని ఆరోపణ. కనకదుర్గ పాలక మండలి దేవాలయ సంప్రదాయాలను కారు రాస్తుంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం. భీమవరంలో పారామోటార్ ఏరియల్ అడ్వెంచర్ ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. సాహసోపేతంగా తొలి రైడ్ చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ. వివేకానందుడి జీవితం బోధనల నుంచి స్ఫూర్తితో ఈ వేదికను ప్రారంభించినట్లు వెల్లడి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భక్తుల మనోభావాలపై దండయాత్ర చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా అబద్దాలతో విష ప్రచారం సాగిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంతృప్తి లక్ష్యంగా పనిచేస్తుంటే వైసీపీ మాత్రం విధ్వంసక ధోరణి వేయడం లేదన్నారు. అబద్దాలను ప్రచారం చేయడంలో గతంలో గోబెల్స్ పేరు వినేవాళ్లమని, ఇప్పుడు జగన్ బృందం తీరు చూస్తుంటే దాన్ని జగన్ బెల్స్ ప్రచారం అని పిలవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గ్రోత్ రేట్ GSDP పెంచడానికి, రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, కలెక్టర్ల పనితీరుని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ పనితీరుని, మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు ఇస్తూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉంటే, ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజల తీర్పును కానీ గౌరవించలేని ఒక అప్రజాస్వామిక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతిపక్షం ఏ విధంగా పనిచేస్తుందో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మనకి సామెతలు ఊరినే పుట్టవని అంటారు. పెద్దలు చెప్పేవాళ్ళు, 100 ఎలుకల్ని తిన్న పిల్లి కాశీయాత్ర చేసింది, దెయ్యాలు వేదాలు వెల్లించాయి అని సామెతలు మనం వింటూ ఉంటాం తరచుగా. ఈరోజు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదా వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలు వింటే ఆఖరికి కాశీయాత్ర చేసిన పిల్లి, వేదాలు వెల్లించిన దెయ్యాలు కూడా తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే తడుముకోకుండా అబద్ధాలు ఎలా చెప్పాలి అని ఆలోచించే ముఠాకి వీరందరూ కూడా పెద్ద ఇన్స్పిరేషన్ లాగా కనపడుతున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మనందరం కూడా ఇటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళని గోబెల్స్ ప్రచారం అని చెప్తా ఉండేవాళ్ళం. ఈ 18 నెలల కాలంలో గోబెల్స్ని మర్చిపోయి జగన్ బెల్స్ని గుర్తు చేసుకునే విధంగా మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం యొక్క పనితీరు ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 18 నెలల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటం చేయలేరు. అసెంబ్లీకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అసెంబ్లీకి వచ్చి తమకు ఓట్లు వేసిన ప్రజల్ని గౌరవించి అసెంబ్లీకి వచ్చి ఈ రాష్ట్రం కానీ రాష్ట్రంలో ప్రజలు కానీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించే ప్రయత్నం మాత్రం చేయరు. కానీ ఈ రాష్ట్రం మీద అవకాశం వచ్చినప్పుడల్లా విషం చిమ్ముతూ, ఈ రాష్ట్రంలో ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తూ, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నష్టపరచాలి, ఏ విధంగా అస్థిరపరచాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ఏ విధంగా అడ్డుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వారి టీం పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నేను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని దేవాలయాలు వరుస అపచారాలకు వేదికలుగా మారాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా మండిపడ్డారు. అమ్మవారి ఆలయంలో వరుస అపచారాలు, వివాదాలు తప్ప భక్తులకు భద్రత, గౌరవం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ రెండింటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అధిపతి అయినప్పటికీ ఆలయాల్లో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం మౌనం వహించడం బాధాకరమని విమర్శించారు. ఏదైతే మొన్న భవానీ దీక్షలు చూసుకుంటే గనక స్వయంగా ఈఓ అండ్ చైర్మనే ఇరుముళ్ళిపే పరిస్థితి. చైర్మన్ ఈఓనే భవానీ యొక్క ఇరుముళ్ళు ఉన్నాయి కదా,
అవి ఇరుముళ్ళు వాళ్ళే విప్పే పరిస్థితి. గతంలో ఇరుముళ్ళన్నీ కూడా అర్చకులు, ప్రధాన అర్చకులు, గురుభవానిలో విప్పేవాళ్ళు. ఆ శాస్త్రాలన్నీ మారిపోయి ఇదిగోండి ఈవో గారు చేయబెడుతున్నారు, లోపల చైర్మన్ గారు చేయబెడుతున్నారు ఇరుముడి బంధాల్లో. వీళ్ళు ఏమన్నా భవానీ దీక్ష చేపట్టారా? చేపట్టలేదు. ఈయన ఒక అధికారి, ఇతను ఒక చైర్మన్. అంటే ఆ రెండు హోదాలు ఉంటే ఏదైనా చేసే ఇచ్చా? చూడండి, ఇద్దరు కూడా ఇరుముళ్ళు చేతులు పెడుతున్నారు. వీళ్ళ మీద ఎక్కడ కూడా కనీసం ఎంక్వైరీ చేసిన పరిస్థితి లేదు. మళ్ళీ పైపెచ్చు దీన్ని సమర్థిస్తూ దుర్గగుడి అధికారుల చేత మళ్ళీ దీన్ని క్లారిఫికేషన్ ఇప్పించాడు. ఇందులో ఏమన్నా క్లారిఫికేషన్ క్లియర్గా ఇరుముల్లో చేతులు అనేది 41 రోజులు దీక్షలో ఉండి భవానీలు వచ్చి చాలా గిరి ప్రదర్శన చేసి, దాదాపు గిరి ప్రదర్శన చేసి హోమగుండంలో నెయ్యిని సమర్పించుకొని కొబ్బరి చెప్పే హోమగుండంలో వేసి ఇరుముడి విప్పాల్సిన పరిస్థితి. కానీ ఇది అధికారులను, పాలక మండలి ఈ యొక్క అపచారానికి మద్దతు పలుకుతూ వాళ్లే చేస్తుంటే అసలుకి వైదిక ధర్మం ఏమైపోతుందో మాకు అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా డిసెంబర్ 27వ తారీఖు నాడు 3 గంటలు సుమారు అమ్మవారి గుడిని చీకట్లో ఉంచారు. చీకట్లో అంటే కరెంటు తీసేశారు. అడిగితే విద్యుత్ శాఖ ఏమో మా బకాయి ఉన్నాయని చెప్పి విద్యుత్ శాఖ చెప్పడం, అధికారులేమో మేము కట్టాల్సిన పని లేదు, మాకు వాళ్ళకి లావాదేవీలు లేదు. రెండు ఒకటే ప్రభుత్వం కాదా? కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎన్ని సంఘటనలు జరిగినా కూడా బాగా ఉండాలి, పదే పదే మనం మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో మేము ఇంతకాలం పాటు మౌనం వహించాం. కానీ కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలన ఏ రకంగా అస్తవ్యస్తంగా ఉందో మనకి ఒక్క ఉదాహరణే అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి సంఘటనలు. రాష్ట్రంలో అయితే ఇంకా చెప్పవసరలా. మా ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమీ జరగకుండానే, ఏమీ అవ్వకుండానే మా ప్రభుత్వం మీద బురద జల్లి ఏమీ లేకుండా మాట్లాడేటటువంటి వాడు. ఈరోజు గత 20 మాసాలుగా ఈ అమ్మవారి గుడి గురించే మాట్లాడుకుందాం. పవర్ కట్ 3 గంటల పాటు ఒక ప్రధానమైనటువంటి దేవాలయంలో అందరి కోరికలు తీర్చేటటువంటి కొలువై ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో పవర్ కట్ అయితే ఎందుకని రాష్ట్ర ప్రభుత్వము చర్చలు జరిపింది తప్ప దేవాదాయ శాఖతోనూ అలాగే విద్యుత్ శాఖతోనూ ఎందుకని చర్యలు చేపట్టలేదో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పని మేము కోరుతా ఉన్నాం. రెండో అంశం, అమ్మవారికి శ్రీచక్రార్చన జరుగుతున్నటువంటి తరుణంలో అమ్మవారికి గోశాల ఉంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ గోశాల ఇక్కడ ఉంటే దీన్ని డిమాలిష్ చేసి ఇక్కడి నుంచి పోరంకి తరలించారు. పోరంకి తరలించడమే కాకుండా పైన ఒక 4 గోవుల్ని పెట్టారు. దసరా నవరాత్రుల సందర్భంగా తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు ప్యాకెట్ పాలు కొని అమ్మవారికి శ్రీచక్రార్చన ఎందుకు చేస్తున్నారో భక్తులందరికీ కూడా సమాధానం చెప్పాలి అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఎందుకని మీరు అశ్రద్ధ వహిస్తున్నారు? పరిపాలన లోపాలు, పరిపాలన చేతకాక అమ్మవారి విషయంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలేనా తీసుకునేది? మీరు కరెంటు కట్ అయితే మాట్లాడరు, అమ్మవారికి శ్రీచక్రార్చన అరగంట పాటు గంట పాటు ఆపితే మాట్లాడరు. ఇందాక ఇరుముళ్ళ గురించి చెప్పారు. ఇలాగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. సక్రమంగా అమ్మవారి దేవస్థానంలో అన్నదానం కూడా జరగట్లేదు. దాని మీద మళ్ళీ మరొకసారి పూర్తి వివరాలు ప్రజలకు చెప్తాం. ఈ రకంగా ఎన్టీఆర్ జిల్లాలో పక్కనే కమిషనర్ కోతవేటు దూరంలో ఉంటాడు. ఏం చేస్తున్నాడండి ఎండోమెంట్స్ కమిషనర్? బాధ్యత లేదా? అర్హత లేదు అసలు కమిషనర్గా ఉండటానికి, ఎండోమెంట్స్ కమిషనర్గా ఇప్పుడు ఉండటానికి అర్హత ఉందా? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎన్నడూ లేని విధంగా సాంప్రదాయ పోటీలతో పాటు
పారా మోటార్ ఏరియల్ అడ్వెంచర్ స్కై రైడ్ను కూడా తీసుకురావడం జరిగిందని పట్టణ ప్రజలు సంక్రాంతికి పట్టణానికి వచ్చిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. జవలపాలెం రోడ్డులోని పెదామిరం మిత్ర హాస్పిటల్ ఎదురుగా ఖాళీ మైదానంలో ఏపీ అడ్వెంచర్స్ ప్రమోటర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారా మోటార్ ఏరియల్ అడ్వెంచర్ స్కై రైడ్ను ఆయన ప్రారంభించారు. తొలి రైడ్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సాహసోపేతంగా రైడ్ చేసి స్థానిక నాయకులను, ప్రజలను, యువతను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఏ. వెంకట అప్పారావు, ఏపీ అడ్వెంచర్స్ ప్రమోటర్స్ యాజమాన్యం పి. అమర్నాథ్, బి. ప్రవీణ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. పారా మోటారింగ్ ఫెసిలిటీ భీమవరం టౌన్లో సంక్రాంతి సందర్భంగా తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. యూపీఎస్సీ అందరికీ కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సంక్రాంతి టైంలో అంటే ఒక మంచి అడ్వెంచరస్ యాక్టివిటీ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాము. ఆ టైంలో వీళ్ళు అప్రోచ్ అయినప్పుడు వెంటనే అన్నీ కూడా కోఆర్డినేట్ చేసి పర్మిషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ సేఫ్ టు ఫ్లై. Youth can try this definitely. No, good. మీరు వీళ్ళు నన్ను కలిసిన వెంటనే చెప్పా, ఇక్కడికి దగ్గరలోనే మనం ప్లాన్ చేద్దాం, మనకు తెలిసిన వాళ్ళ గ్రౌండ్ కూడా ఉందని ఇమీడియట్గా ఈ సైట్ ఓనర్స్తో మాట్లాడి సైటు అరేంజ్ చేయటం, వెంటనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దానికి కావాల్సిన వాళ్ళ సేఫ్టీ ట్రాక్ రికార్డ్ అంతా చూసి అబ్సల్యూట్ సేఫ్టీ అనుకున్న తర్వాత అనుమతులు ఇవ్వటం జరిగింది. డెఫినెట్గా సంక్రాంతి ఎక్కువ మంది చూశారు కదా, హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయి రోడ్లు జామ్ అయిపోయి 4 గంటల ప్రయాణం 10 గంటలు పట్టింది. ఎంతోమంది వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఈ సాంప్రదాయం ముగ్గులు పోటీలు అన్నిటితో పాటు కొంచెం థ్రిల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇది. ఇక్కడ నరసాపురంలో ఇవాళ హెలికాప్టర్ కూడా అరేంజ్ చేసి ఒక 5 నిమిషాలు, ఎందుకంటే విమానం అందరూ ఎక్కేస్తున్నారు ఇప్పుడు, కానీ హెలికాప్టరు ఇటువంటి పారామోటరింగ్ ఇవి రేరు. సో ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గురించి ఇలాంటి సేఫ్టీతో కూడుకున్న అడ్వెంచరస్ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు దే హావ్ టేకన్ యాక్టివ్ రోల్. మేము కూడా సపోర్ట్గా ఉండి ప్రజలకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి, అంటే 16-18 యూత్కి, ఆ యూత్కి కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి, మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా బాగుండే విధంగా వీటిని ఎంకరేజ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.